అదో పేరున్న ప్రైవేట్ ఆసుపత్రి పేషెంట్ల ప్రాణాలు తీయడంలో కూడా అంతే. అంటే పేరొందినది అక్కడి స్థానికులు గట్టి నమ్మకం. బతకాలని ఆ హాస్పిటల్కి వెళ్లిన రోగులు ప్రాణాలతో తిరిగి వస్తారని నమ్మకం కూడా లేదు. అంతలా ఉంటుంది అంటే అక్కడి వైద్యుల నిర్లక్ష్య ధోరణి. హనుమకొండ ఉభయ జిల్లాలోని కూడా ఆసుపత్రి వైద్యులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోగుల పట్ల అనుమానుషంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సాక్ష్యాలు కూడా లేకపోవడం అయితే ముఖ్య కారణమని చెప్పాలి. మరి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పెద్దపూర్ గ్రామానికి చెందిన కన్నూరి రజిత అనే 40 ఏళ్ల మహిళ 3 రోజుల క్రితం రక్త కణాల సంఖ్య తగ్గడంతో ఆమె కుటుంబ సభ్యులు అభయ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందించే క్రమంలో ఆసుపత్రి సిబ్బంది సరైన శ్రద్ధ చూపలేదని మృతురాలి బంధువులైతే ఆరోపిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బాధితురాలిని చక్రవర్తి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆమె మృతి చెందింది. అభయ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే తన తల్లి మరణించిందని రజిత కుమారుడైతే చెప్తున్నారు. చికిత్స విషయంలో ఆలస్యత్వం వహించిన అభయ ఆసుపత్రి యాజమాన్యం సిబ్బందిపై చర్యలు కూడా తీసుకోవాలని మృతురాలి బంధువులైతే డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమకే కాదు ఆసుపత్రిలోని దాదాపు రోగుల పరిస్థితి ఇలానే ఉందని ఘాటుగా కూడా విమర్శిస్తున్నారు. అభయ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటేనే భయంగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ అధికారులు అభయ ఆసుపత్రిని పరిశీలించాలని చెప్పారు. వైద్యులు నిర్లక్ష్యంపై చర్యలు కూడా తీసుకోవాలని కన్నీళ్లతో కోరుతున్నారు.